గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలకి తక్కువ ధరకి ఆర్ లీజ్‌కి మన ప్రభుత్వము కొన్ని భూములు కేటాయిస్తుంది అనే దాని మీద చాలా తర్జన భర్జనలు జరుగుతూ అందరూ కూడా ఇది కరెక్టా కాదా అని అంటున్నారు కదండీ. అయితే దీని మీద ఒక చిన్న విశ్లేషణ చెప్తానండి. ఇప్పుడు అలాంటి కంపెనీలు మన రాష్ట్రానికి రావడం వలన వాళ్ళేమి ఊరికే వచ్చేసి పెట్టేస్తాం అన్నారు కదండీ. మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి కొంచెం ఒక అడుగు ముందుకేసి వాళ్ళని ఒక ప్లేస్ అనేది ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటేనండి, అక్కడ డైరెక్ట్‌గా కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవ్వటమే కాకుండా దాని వలన ఇండైరెక్ట్‌గా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందండి దాని చుట్టూతా, కంపెనీల చుట్టూతా. అంటే ఏమవుతుందంటే అండి, సపోజ్ ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, దాంట్లో పనిచేసే వాళ్ళకి ఉండటానికి ఇళ్ళు, అంటే కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ పెట్టాలి. దాని తర్వాత వాళ్ళు తినటానికి రెస్టారెంట్లు, మాల్స్ ఇలాంటివన్నీ అవసరం ఉంటాయి. వీటి వలన ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. అదొక్కటే కాకుండా ఇప్పుడు కనుక మనం చూసుకుంటే దీని వలన ప్రభుత్వానికి రెవెన్యూ రావటమే కాకుండా అక్కడున్న లోకల్ పీపుల్కి కూడా రెవెన్యూ పెరిగి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయండి. ఇలాంటివి మంచి జరుగుతున్నప్పుడు మన ప్రభుత్వము కొంచెం ఒక ముందడుగు వేసి భూములు కేటాయించడంలో తప్పే ఉందండి. ఒకసారి మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ.